పరిశుద్ధుడు పరలోక నివాసి అయిన యేసు నామంలో మరి బంగారు పరిగ కొద్దిగా ధ్యానం చేస్తూ ఒక చక్కని అంశాన్ని మీ ముందుంచాలని ప్రభు పేరట మరి ప్రేరేపించబడ్డానండి. మన మధ్య నిలిచి ఉండే ప్రభు, గతంలో మన వెనక ఉండి మనల్ని నడిపించే దేవుడు, సంరక్షించే దేవుడు అని చెప్పుకున్నాం. మన మధ్య నిలిచే ఉండు మరి ప్రభు. ఈ రోజు ధ్యానాన్ని గుంటూరు పాస్టర్ గారైన పృథ్వీరాజు గారు అందించిన యూట్యూబ్ ద్వారా నేను సేకరించానండి. చక్కని క్లుప్తంగా మంచి విలువైన తలంపులు ఇస్తారు. నాకు కూడా సన్నిహితులు. దేవుని వాగ్దానాలు ఎన్నో ఉంటాయి కదా. మరి మన మధ్య దేవుడు నిలిచి ఉంటే ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. ప్రకటన 3:20లో ఇదిగో తలుపువద్ద తడుతున్నాను, నేను అతని వద్దకు నిలిచి ఉండి తట్టుచున్నాను. నిలిచి ఉండి ఆ మాట మనం పిక్ చేద్దాం. ఇది నిజంగానే ఆయన మన పక్కన ఎవరైనా ఉంటే కష్టంలో ఎంతో కొండంత మనుషులే అండొస్తేనే అంత మనం ఊరట పడిపోతాం కదా. ప్రభువే మన మధ్య ఉంటే ఇంకెంత ఆనందపడతామండి. గడాంతకరపు లోయలో భయపడని దావీదు అన్నాడు. సింహభూంలో దానియేలు ప్రక్క నిలిచి ఉన్నాడు, మధ్య ఉన్నాడు. హెబ్రీవారి మధ్య ఉన్నాడు. కన్నీటి లోయలో మన మధ్య నిలిచే దేవుడు. మీరు వెళ్ళు త్రోవ ఇంతకుముందు వెళ్ళింది కాదు, నూతనమైంది, కొత్త మార్గం ఎదురవుతుంది. యేసు నిలిచి ఉండి మరి యోహాను 20:14లో యేసు నిలిచి ఉండి మగ్దలేని మరియను చూసింది. మరియా సొలివి వాళ్ళందరూ ఉన్నప్పుడు యేసు నిలిచి ఉన్నాడనే మాట కూడా అక్కడ రాయబడింది. మరియను నిరుత్సాహపడి ఏడుస్తూ ఉంటే ప్రక్క నిలిచారు. స్వరం వినిపించింది, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? 15వ వచనంలో ఎవరిని వెతుకుతున్నావు? నేను ఎత్తుకుని పోతా అన్నది. ప్రేమ గల మరి దుఃఖంతో ఉన్న వ్యక్తి ప్రభు మాట వినగానే ఊరట చెందింది, భయం పోయింది, సంతోషంతో గంతులు వేసింది. దుఃఖం శాశ్వతంగా మన జీవితాల్లో ఉండవండి, ఆనందం కూడా వస్తుంది. చీకటి వెనక వెలుగు రాదా? ఆస్తులు కోల్పోయిన వారందరూ ఉన్నారు, ఇంకా దుఃఖంలోనే ఉన్నామా? మన మధ్య నిలిచి ఉండే ఆదరణ చూపిస్తాడని గుర్తుంచుకుందాం. మొదటిగా ఆదరణ ఇచ్చే దేవుడు. రెండవదిగా యూదులు భయపడి తలుపులు వేసుకుని ఉంటే వారి మధ్య నిలిచి మీ సమాధానం కలుగుగాక అన్నాడు. మనం సమాధానం ఇచ్చే ఆయన మధ్య నిలిచే అనుభవం మనం అందుకోవాలి. కృపా వాత్సల్యము అద్భుతంగా ప్రభు మనకి ఇవ్వగలడు. ఆదాము హవ్వ చెట్లు మధ్యకు వచ్చి వెతుకుతూ వచ్చాడు. ఆయనే వచ్చాడండి, ఆయనే పిలిచాడు అందరినీ. మనం ఆయనే వెతుక్కుంటూ వస్తున్నాడు, మనల్ని ధైర్యపరుస్తున్నాడు. మనం ఆయన దగ్గరికి వెళ్తే ముందుగానే ఆయన మనల్ని వెతుక్కుంటూ వచ్చే దేవుడు, ధైర్యం ఇచ్చే దేవుడు, సంతోషం ఇచ్చే దేవుడు, నూతన స్థితిని ఇచ్చే దేవుడు. మరి సమాజం మధ్య దేవుని గురించి ప్రకటించి మరి శిష్యులందరూ కూడా హతసాక్షులు అయ్యారు. వాళ్ళందరూ భయపడద్దని సమాధానం కలుగుగాక అని చెప్పాక నిజంగానండి మరి ప్రభు కూడా మనల్ని 1920 ఈ మధ్య సెయింట్ థామస్ బల్లిన్తో పొడిచి ఆ రోజుని ఇండియన్ క్రిస్టియన్ డే అని కూడా మనం కొత్తగా ఆయన అభినందించడం, గుర్తుంచుకోవడం జరిగింది. నిజంగానండి. మరి మూడవదిగా మరి శిష్యుల్లో పేతురికి దిద్దుబాటు చేశాడు. ఆయన భయపడిపోయి మళ్ళా యేసుక్రీస్తు లేడిక అని మళ్ళీ చెప్పబట్టకి వెళ్ళిపోతే ఆ దరిని నిలిచేను అని ఉందండి. యోహాను 21:4లో పేతురును వెతుకుతూ వచ్చాడండి, భుజం తట్టి మరి దరిలో దగ్గరికి వచ్చి మరి 6 మందిని తోడు తీసుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతే మళ్ళీ వెతుక్కొని మళ్ళీ నిలబెట్టుకున్నాడండి. మరి నిజంగానే సముద్రంలో ప్రయాణికులకి లైట్ హౌస్లో మరి ఎంతో దారి చూపిస్తుంది, దిక్సు చూపిస్తుంది. అదే రీతిగా దారి తప్పుతున్న వాళ్ళని దేవుడు సరిచేస్తాడు. అప్పుడు ప్రభు సుమి అనుకున్నాడు, మళ్ళీ తిరిగి బాగా మంచి అనుభవంతో వచ్చాడు. సంఘం మరి తప్పిపోతున్న అనుభవంలో మనం కాపాడుకునే అనుభవం మనకు కావాలి. దేవుడు మనం తప్పించే దేవుడు, లేవనెత్తే దేవుడు. నాలుగవదిగా ఆయన ప్రక్క నిలిస్తే అద్భుతాలు చూస్తాం. స్టెఫను ఎంతో చక్కని మరి తన జీవిత గాథలో అపొస్తలుల 6-7 అధ్యాయాలు ఉన్నాయి కదా. అది ఆత్మతో, జ్ఞానంతో, కృపతో నిండిన వాడే గొప్ప పరిచారకుడు అయ్యాడు కదండి. ఆయన చేసిన ప్రసంగం, ధర్మశాస్త్రం యొక్క సారాంశము చాలా క్లుప్తంగా మొత్తం చెప్పాడండి. ఆయన చెప్పిన మాటలు వాళ్ళు గుచ్చుకున్నాయి, కోపంతో పళ్ళు కొరికారు. అపొస్తలుల 7:54-55లో దేవుని మహిమపరిచే స్థితి చూపించాడు. ఆ కళ్ళ ముందు చావున్నా భయపడలేదు. అతని ప్రక్కగా 1000 ఏనుగుల బలం ఉన్న దేవుడు లేచి నిలబడ్డాడంటండి. యేసు ప్రభు తను ఆహ్వానించడానికి. ఎంత గొప్ప అనుభవం స్టెఫనుకి. ఐదవదిగా పౌలు 2 తిమోతి 4:17లో ప్రభు నా పక్క నిలిచాడు, సింహం వల్ల నోటి నుంచి తప్పించబడ్డాను. పౌలుకి ఎన్ని శ్రమలండి, సుఖంగా లేడు కదండి పాపం. నువ్వు నా కొరకు శ్రమలు పడాలని మారుమనసు పొందిన క్షణంలోనే ప్రభు తనకు చెప్పాడు. అది లోబడ్డాడు. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నాడు. మరి జీవితంలో విడవను ఎడబాయనన్న ఆ మాటను అభయంతో శ్రమల్లో కూడా భయపడక సాగిపోయిన గొప్ప దేవుడు, గొప్ప వ్యక్తి
మరి పౌలు ధైర్యంగా ఎంతోమంది చంపుకుని, ఎంతోమంది విరోధులు ఉన్నారు తనకి, తనని చంప చూశారు. అపాయాలే ఎంత సాక్ష్యంలో ఎన్ని చెప్తారండి. అపాయము నా ఉపాయం లేని వారం కామని కూడా చెప్తారు. పౌలు పౌరుషంగా మరణం గురించి భయపడలేదు. కీర్తన 48:14 దేవుడు సదాకాలము తోడై ఉన్నాడు, మరణము వరకు నమ్మకంగా ఉండు. ఈ మాట మనం ఎప్పుడు మనసులో ఉంచుకుందామండి. సదాకాలం తోడే ఉండే దేవుడు మరణం వరకు మనం నమ్మకంగా ఉండటానికి హెచ్చరిస్తున్నాడండి. ఆయన బలము శక్తితో నింపుతాడు. పౌలుకు నింపాడు. ఆ రకంగా ప్రభు నిలిచి ఉన్నాడు. అన్ని విషయాల్లో భద్రత ఉంది. మరి తలుపు వద్ద నుంచి నిలిచి ఉన్నాడు. మరి మర్యాదగిన ఆదరించాడు. శిష్యులకు ధైర్యం ఇచ్చాడు. పేతురు దిద్దుబాటు ఇచ్చాడు. స్టెఫనుకేమో మహిమ పొందే కృపనిచ్చాడు. మనలో నిలిస్తే ఆయన ధన్యత, నూతన మార్గం చూపించి కాపాడే దేవుడుగా ఉంటున్నాడండి. ఆయన నిలిచే దేవుడితో పాటుగా మనకి సమృద్ధైన దీవెనలు ఇచ్చే దేవుడు. అది రెండో భాగంగా చూద్దాం. దీవెనలు, మేలు, సమాధానం ఇచ్చి సమస్తం దయచేయవాడు. ద్వితీయోపదేశకాండం 28:11 ఎంత చక్కని ధ్యానాలు ఉన్నాయో. 14 వచనాలు కూడానండి ఎంతో చక్కని దీవెనలు. ఎప్పుడుంటే కండిషనల్. ఎలాగంటే మనం ఆయన ఆజ్ఞలు పాటించాలి. అప్పుడు గర్భఫలము, మరువులు అన్నీ కూడా సమృద్ధిగా మేలు కలుగును. ఈ మాట సమృద్ధి తీసుకుందాం. మొదటి భాగంలో నిలిచి ఉండుట, రెండవది సమృద్ధిగా ఉండుట. అది చూద్దామండి. శ్రద్ధగా గైకొని జీవిస్తే దీవెనలు ఇస్తాడు. మరి ఆయన ప్రణాళిక మనకు ఉన్నది. పాపం నుండి పరిశుద్ధులుగా పిలిచాడు. అది మన మంచి పవిత్రంగా జీవించే కృపనిస్తున్నాడు. మరి మరి భార్యాభర్తలు మంగళసూత్రము, రింగు ద్వారా నువ్వు నా సొత్తు అని నిబంధన చేసుకుంటున్నాం కదండి. ప్రభు కూడా మన ఎడల కూడా మంచి నిబంధనతో ప్రభు మనకు సమృద్ధి అనుభవాలు ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు. కొద్దిగా ఇవ్వడండి, సమృద్ధిగా ఇస్తాడు. కొదువు లేకుండా ఇస్తాడు. కొంచెం అన్నం తిన్నాం కదండి, కడుపు నిండేదాకా తింటాం. నిండిగా మనకు ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు. దీనిలో సంఖ్యాకాండం మొదటిగా 20:11 మోషే చెయ్యెత్తి కర్రతో కొట్టగా సమృద్ధిగా నీరు ప్రవహించాడు. మాట్లాడమంటే కొట్టాడు. కొడితే మాత్రం ఆ కోపంతో దేవుడు ఆపాడండి. అన్ని లక్షల మందికి నీళ్లు కావాలి కాబట్టి మోషే మీద కోపం అట్లా ఉంచండి. అందరినీ తృప్తిపరిచే రీతిగా నీళ్లు సమృద్ధిగా ఇచ్చాడు. మొదటిగా అనుభవం సమృద్ధిగా నీటినిచ్చిన దేవుడు ఆయన. మరి హాగర్కి కూడా కష్టంలో కన్నీరు కార్చి మూలుగుతూ ఉంటే నీటి ఊట అద్భుతంగా క్రియేట్ చేసిన దేవుడు. అబ్రహాము శూన్యంలో గొర్రె, మరి ఇస్సాకు బదులుగా గొర్రెను సడన్గా అక్కడ ఉంచి అది కాపాడిన జీవితంలో గొప్ప అద్భుతం చేసిన దేవుడు. మన జీవితాల్లో కూడా తప్పుకున్న వాళ్ళారా 55 యెషయా 1 నా దగ్గర రండి, జీవజలంతో తృప్తిపరుస్తాను కూడా ప్రభు చెప్తున్నాడు. రెండవది నీళ్లతో తృప్తిపరిచి సమృద్ధిగా ఇచ్చే దేవుడు మొదటి భాగం. రెండవది యోబు 36:31 ఆయన ఆహారము సమృద్ధిగా దయచేయను. నీళ్లు సమృద్ధిగా ఇస్తాడు, ఆహారం కూడా సమృద్ధిస్తాడని యోబు చెప్పాడండి. మరి కరువులో ఎన్నో రకాలుగా మనకు పూర్తి కరువు ఇంకా అనుభవించలేదు. కానీ 1.5 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు అందరూ కూడా ఉద్యోగాలు లేకుండా మరి ఇంట్లో ఉండి తినటానికి రేషన్ సరిగ్గా లేకుండా అందరినీ పోషిస్తున్న దేవుడు అద్భుతంగా పోషించలేదా అండి? ఒక పాస్టర్ గారు, ఈ పాస్టర్ గారే చెప్పారు, మా సంఘస్థులు మరి ఎలా బతుకుతున్నారయ్యా, మీరు ఉద్యోగాలకు వెళ్ళటం లేదు, మరి చాలా లాక్డౌన్లో ఎంతో కరోనాతో బాధపడుతున్నారంటే, అయ్యా దేవుడు మమ్మల్ని సమృద్ధిగా పోషిస్తున్నాడని. ఆ పాస్టర్ గారికి బయటకు వెళ్ళి తెచ్చుకుంటారో లేదో అని ఆయనకే తెచ్చిపెట్టేవాళ్ళట. దేవుడు నిజంగా అద్భుతాలు చేసే దేవుడు, సమృద్ధిగా ఇచ్చే దేవుడు. ఏ మార్గమైనా సమృద్ధిగానే ఇస్తాడు. తర్వాత చక్కటి మాట ఆమోస్లో 9:13 ఎంత గొప్ప మాట ఉంది. ఇశ్రాయేలీయులు కష్టకాలంలో వాగ్దానం ఇచ్చాడు, సమృద్ధిగా జీవం ఇస్తా అని. అక్కడ విత్తనాలు విత్తుతూనే ఉంటారు, వెనక పంట కోసేవాళ్ళు కూడా వెనక ఉంటారంటాడు. మధురమైన ద్రాక్షారసం పారినట్లు ఆశీర్వాదము సమృద్ధిగా ప్రకటించిన ఆమోసు 9:13. కరువులో అబ్రహామును పోషించాడు, ఇస్సాకును పోషించాడు. మరి నేను ఎలా పోషించబడను ఈ కరువులో అని అంటే, విత్తనం వేయి అని చెప్పాడు ప్రభు. ఆయన ఆజ్ఞకు వ్యతిరేకించకుండా విత్తనాలు వేసి కరువులో 100 పంట పొందిన ఘనత ఇస్సాకు దక్కింది. తక్కువ మాట్లాడతాడు, చాలా క్లుప్తంగా ఉంది తన చరిత్ర. కానీ బహు బాధల్లో తను బావుల దగ్గర కూడా ఎంతో గొప్ప విఘ్నత చూపించాడు. పంట వేయడంలో కూడా తన చక్కటి అనుభవం చూపించాడండి ఇస్సాకు. మన సొంత నిర్ణయాలు చేసుకోవడం కూడా ఒక ఈ పాస్టర్ దగ్గరికి ఒక ఆవిడ వచ్చి, అయ్యా నేను లోను కట్టుకుంటా, నేను తీర్చలేకపోతాను, 10వ వంతు ఇవ్వడం మానేస్తానండి అన్నాడు. అది సొంత నిర్ణయం ఆవిడది, అంతేగాని ప్రభు చెప్పింది కాదు కదా. కానీ తను నష్టపడుతుంది కదా, అది అర్థం కాలేదు తనకి. కష్టంలో కూడా సారిపోతూ విధవరాల్ని అంత అప్పు నాకు ఇచ్చే అన్నాడు ఆయన. అయినా సరే అది ఇచ్చేసింది పాపం.
అయినా సరే తనకి జీవితాంతం కరువులో పోషించడానికి ఒక చక్కని ప్రణాళిక ద్వారా సరిపోతూ విధవరాలను ఆదరించిన రీతిగా మన జీవితాల్లో కూడా ఆయనకి ఇస్తే మన దేవుడు అనుదిన ఆహారం మనకి ఇచ్చి సమృద్ధిగా ఆదరించే దేవుడు, కొట్టల్లో సమృద్ధిగా ఆహారం ఇచ్చే దేవుడు. మరి సామెతలు 3:10 కూడా ఆయన కటాక్షం ఎవరిపై ఉంటుందో సమృద్ధిగా ఇస్తాడు. నీ కొట్లలో ధాన్యం ఉంటుందని చెప్పారు అక్కడ సమృద్ధిగా. తర్వాత ఒక ఆయన 3 డాక్టర్లు చేశారట, ఉద్యోగం లేదు. ఏంటంటే కారణం అవిధేయత, గర్వం. అది విధేయతగా ఉంటే దేవుడు తీరుస్తాడండి. మరి ఎలియాజరు కూడా ఎంత చక్కటి మాట అంటాడంటే అబ్రహాం గురించి, నా యజమాని ఎంత మంచోడని చెప్తూ యెహోవా వలన ధనవంతుడయ్యాడు. అసలు ఆ మాట ఎంత సాక్ష్యం అండి. మన జీవితాల్లో కూడానండి మనల్ని చూసి కూడా జనులు యెహోవా వలన ఈ దీవెన ఆయన వాళ్ళకు వచ్చింది అనే రీతిగా మనం బ్రతకాలండి. అది మనకు కావాల్సింది. ఎవరిని బట్టి గొప్పవారయ్యారో గ్రహించుకోవాలి. దేవుడు కారణమైతే అది కదల్చబడం. మరి జాబ్లో, వివాహాల్లో మేళ్ళు ఇచ్చి మనం దేవుడు దీవిస్తాడు. యెషయా 33:6లో బుద్ధియు జ్ఞానము సమృద్ధిగా ఇచ్చే దేవుడు. ఇది మూడవది, బుద్ధి జ్ఞానము సమృద్ధిగా ఇచ్చే దేవుడు. మొదటిది నీరు ఇచ్చే దేవుడు, రెండవది ఆహారం ఇచ్చే దేవుడు, మూడవది బుద్ధి జ్ఞానం ఇచ్చే దేవుడు. బుద్ధి జ్ఞానములు ఆయన దగ్గర ఉన్నాయండి. భూమి మీద సమృద్ధిగా ఇచ్చే మరి ఆ జ్ఞానం అనేది యాకోబు కూడా 3:15లో పైనుంచి వచ్చేది ఎంత పవిత్రమైంది, సమాధానకరమైంది, మంచి ఫలాలతో నిండి పక్షపాతం లేనిది అని చెప్పారు అక్కడ. కాబట్టి కొలసిలే కూడా పైనున్న వాటిని వెతకండి అని కూడా మనకి హెచ్చరింపబడ్డాం. అయితే మరి సమూయేలు కూడా జ్ఞానంలో ఎదిగాడు. క్రీస్తు కూడా మనుషుల దయలో, దేవుని దయలో ఎదుగుతూ చూస్తాం. స్త్రీ కూడా జ్ఞానం గల స్త్రీ ఈ బండపై కట్టిన ఇల్లా కట్టుకుంటుంది. సొలొమోను జ్ఞానము, వివేకం అడిగాడు. జ్ఞానము, బుద్ధి సమృద్ధిగా ఇచ్చేవాడు అంతే. మన ఇది గొప్ప ఫ్యాక్ట్ అండి. నీ పిల్లలకు ఈ లోక ఆస్తి సంపాదించడానికి తాపత్రయపడి దైవత్వాన్ని దూరం చేసుకోకుండా ఆధ్యాత్మికతతో మనం పెంచుకుంటే ఆ ఆస్తి, దైవభక్తి, అదే గొప్ప ఆస్తి మనం ఇచ్చేది. డబ్బు కాదండి, దైవభక్తి అనే ఆస్తి ఇవ్వాలటండి. ఆ మాట గుర్తుపెట్టుకుందాం. దైవభక్తి సాధకం ప్రయోజనకరమైంది. మరి ఇర్మియా 33:6లో మరి 5వ పాయింట్, సత్య సమాధానము సమృద్ధిగా ఇచ్చేవాడు, సమాధానం ఇచ్చేవాడు. ఆయన సమాధానకర్త, అదొక ఆధారమైన వాడు. కీర్తన 36:2లో మందిరములో ఆరాధించేవారు మరి ఘనపరచబడతారు. మందిరంలో సమృద్ధి అండి అన్నమాట. శాంతి, సమాధానము, స్వస్థత, క్షేమము, సుఖశాంతులు లభిస్తాయి. తర్వాత గృహపుత్రులు కూడా 84 కీర్తనలో మందిరంలో నివసిస్తే ఎంత మేలో అది చెప్తారు. అదే కాదు, దావీదు కూడా నీ మందిరంలో నివసించడానికి ఎంత తహతహలాడాడో చెప్పాడండి. యేసుక్రీస్తు మన ప్రభువు ఆత్మ సమృద్ధిగా ఇచ్చే దేవుడు. పౌలు అందుకనే నీ కృప నాకు చాలంటాడు. సమృద్ధి అయిన ఆత్మ దింపబడ్డాడు. మన జీవితాల్లో కూడా సమృద్ధి అయిన ఆత్మ అనుభవాలు మనకు కావాలి. 120 మంది మరి పైన మెడగదిలో ఉన్నప్పుడు ఆత్మానుభవంతో వాళ్ళందరూ గొప్పగా సాక్ష్యం ఇచ్చి గొప్ప మేలు పొందలేదా? కాబట్టి ఈ 7 అనుభవాలు మనం జ్ఞాపకం ఉంచుకుందాం. మొదటిగా సమృద్ధిగా నీటిని ఇచ్చిన దేవుడు, ఆహారం ఇచ్చిన దేవుడు, ధాన్యం ఇచ్చిన దేవుడు, బుద్ధి జ్ఞానం ఇచ్చే దేవుడు, సమాధానం ఇచ్చే దేవుడు, మందిరంలో మేలునిచ్చే దేవుడు, ఆత్మను కూడా సమృద్ధిగా ఇచ్చే దేవుడు మనకున్నాడు. మనం ఆయన నిలిచి ఉంటే మనకు వచ్చేటువంటి సంతోషము, నెమ్మది, సమాధానము, అనుభవాలతో పాటు సమృద్ధిగా ఇచ్చే దేవుడు. ఇది నేర్చుకుందాం. ఈ గొప్ప తలంపుల్ని మనసులో పెట్టుకుని ప్రభు ప్రేమలో సాగిపోదాం, ఆత్మలో ఎదుగుదాం. దేవుడు అట్టి కృపను మన అందరికి ఇచ్చుగాక. ఆమేన్.